హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు బంపర్ ఆఫర్ విడుదల చేశారండి. సో ఈ గుడ్ న్యూస్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మన యొక్క ప్రభుత్వం వారు ఒక అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. ఆ శుభవార్త ఏంటో మనం చూసుకున్నట్లయితే 24 గంటల్లో డబ్బులు మహిళలకు బంపర్ బొనాంజా అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళలకు గుడ్ న్యూస్. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు భారీ శుభవార్త. ఏంటని ఆలోచిస్తున్నారా? ఇకపై మీరు అధిక మొత్తాన్ని పొందవచ్చు. రుణ పరిమితి పెంపు ద్వారా చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. వీరికి చేయూత అందించనుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణం పెంచడం వారికి వరంగా మారింది. స్త్రీనిధి రుణ పరిమితి 10,000 నుంచి 5 లక్షలకు పెంచడంతో శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో 5.5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా బీమాతో పాటు రుణంలో 11% వడ్డీలో 2% తిరిగి సభ్యులకు అందించడానికి వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రుణాల పెంపు వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. కాగా ప్రస్తుతం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణాల కింద 170 కోట్ల రూపాయలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రభుత్వం వారు. ప్రస్తుతానికి 8,812 సంఘాలకు 60 కోట్ల రూపాయలు పైగా అందజేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఎవరైతే డ్వాక్రా అక్క చెల్లెములు ఉన్నారో ప్రస్తుతానికి ఒక్క జిల్లా వారికి మాత్రమే ఈ ప్రకటన చేశారండి. కానీ ఇది ప్రతి ఒక్క జిల్లాల వారికి కూడా వర్తిస్తుంది. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనకు గతంలో స్త్రీనిధి పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే గ్రూప్లో 10 మంది ఉంటారు కనుక 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ డబ్బులు అనేది కట్టుకోమని చెప్పేవాళ్ళు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే వడ్డీ డబ్బులు కూడా మనం చెల్లించే వాళ్ళం కదండి. సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా మన యొక్క ప్రభుత్వం వారు స్త్రీనిధి రుణ పరిమితిని పెంచారండి. 10,000 రూపాయల నుంచి దాదాపుగా 5 లక్షల రూపాయలు అయితే పెంచడం జరిగింది. అంటే మనం దాదాపుగా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో దీనితో పాటుగా మనకు ప్రభుత్వం అయితే 11% వడ్డీ అయితే తిరిగి మనకు ఇచ్చేస్తుందండి. అయితే ఈ స్త్రీనిధి లోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే నలుగురికి మాత్రమే, అంటే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ డ్వాక్రా మహిళలకు మాత్రమే డబ్బులు శాంక్షన్ చేసేవాళ్ళు. ఆ డబ్బులను మిగిలినటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ డబ్బులు పంచుకొని ఆ డబ్బులని సమంగా డబ్బులైతే కట్టేవాళ్ళండి తిరిగి బ్యాంకులకు. సో ఈ విధంగా అయితే జరిగేది. ఇప్పుడు చూడాలి వారికి మాత్రమే ఇస్తారా లేకపోతే అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారా అనేది మనం చూడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.